కే తిమ్మాపురము. నా పేరు బడిసా సార్. మా ఇంటి దేవుడు గంజల బడిసా అవుతారు సార్. మా 7వ తరము పీఠాధిపతి మా గురువు సుభాంతాత్ సార్. మరి మాకు శిష్యులకి ఏది ఏ రకంగా కానీ సాధన కొన్ని శిక్షణలు ఉంటాయి. ఆ సాధన వలన మీరు సాధన చేస్తే బాగుంటుందని చెప్పి దాని వలన మేము మా గురువు చెప్పిన మాట ప్రకారం సార్ మీకు 62 ఆసనాలు సార్. 62 ఆసనాల్లోన ఇది ఒక జలాసనం సార్. ఈ జలాసనంలో ఇది కుమ్మకం సార్. ఇది కుమ్మకము. మరి దీనిపైన మేము రోజు గురువు మీద దయతోటి సాధన చేసినాం సార్. మేము ఇప్పుడు 14 నెలలు సాధన చేసినాం సార్ బాయిలోన. మరి 14 నెలల సాధన చేసిన వలన మాకు ఈ విధంగా ఇంతవరకు తీసుకున్నాం సార్. ఏది ఏమైనా మా గురువు లేనిదే మేము లేము సార్. మా గురువు దయ వల్ల మేము ఇంతవరకు వచ్చినాం సార్. కొత్త బడిసా తాతది చరిత్ర ఉంది సార్. 7 తరాల నుండి ఆయన ఎక్కడ పోయినా సార్, మన ఆంధ్ర కానీ కర్ణాటక కానీ మహారాష్ట్రం కానీ ఎక్కడ పోయినా గంజాల బడిసా తాత అంటే ఆయన సద్గురు మహాత్ముడు బడిసా తాత. కానీ ప్రపంచంలో మహాత్ముడు అనేది ఇద్దరికే సార్ పేరుండేది. ఒక్క గంజాల బడిసా తాతకి సద్గురు మహాత్ముడు, ఒక గాంధీ తాతకి మాత్రమే సార్ ఈ పేర్లు ఉండేది. అందరూ ఉన్నారు మానవులు. కాకపోయినా ఈ పేర్లు వలన మరి మా తాతది గంజాల బడిసా తాతది 7వ తరం నుండి సార్ ఎక్కడ పోయినా ఆయనది ఎక్కడ పోయినా వెళ్తారు ఉన్నారు సార్. ఎక్కడ పోయినా గుర్తున్నారు సార్. ఆ గుర్తు వలన ఆ వంశముకుల్లోన మా గురువు 7వ తరం సుభాంతాత్ సార్. మాకు సుభాంతాత్ దగ్గర మేము శిశిరికం తీసుకున్నాం సార్. ఆ శిశిరికంలోన మేము మా తాతని తలుచుకొని గురువుని తలుచుకొని రోజు సాధన చేసినాం సార్. ఆ సాధన వలన వీటి వరకు వచ్చినాం సార్. ఇప్పుడు దీని ఫలన అంటే మేము కూడా సార్ ఇప్పుడు ఏదో ఒకటి రోజు చేసుకుంటుంటేనే కదా సార్ మేము కూడా ఒక ఉండడము. ఇప్పుడు ఒక చేనుకు వచ్చి ఒక పని చేస్తేనే దానికి తండ్రి వచ్చి చూస్తే కూడా ఆ విలువ అనేది ఉంటుంది సార్. మాకు కూడా ఏదో మా గురువు ఇచ్చాడు కాబట్టి మా గురువుకు మేము కూడా కొంచెమైనా విధంగా రావాలనే ఉద్దేశం ప్రకారమే మేము గురువుని పెట్టుకుని సాధన చేసినాం సార్. సాధన చేస్తే సాధించడిది ఏది లేదు సార్. ఎందరో మహానీయులు కూడా ఉన్నారు సార్. అటువంటి మహానుభావులు కూడా సాధనే సార్. సాధన వల్లనే అన్నీ వస్తాయి. కాకపోతే సార్ గురువు లేని సాధన ఏది లేదు సార్. గురువు ఉంటిని మాత్రమే అన్నీ కలిసి వస్తావు సార్. సార్ ఇప్పుడు దీనికి తీసుకోవాలంటే కూడా సార్ ఇప్పుడు మనకు ఊపిరి వచ్చేసి ఒక్క పావుల భాగమే మనము నాడి తిప్పుకున్నాం సార్. దీన్ని ఇప్పుడు మనకి 30 రూపాయల భాగం ఉంటుంది సార్ మనలో ఊపిరి అనేది. ఆ ఊపిరిలో మనము పావుల భాగం మాత్రమే నాడి తిప్పుకున్నాం సార్. లేదంటే ఆ పావుల భాగం తిప్పుకోలేదంటే లోనికి గుంజుకుంటారు సార్. ఇప్పుడు నెలలోకి తీసుకుంటారు సార్. ఇది ఒక సాధనే సార్. ఇది ఒక నాడి సార్. ఇది ఒక నాడి తీసుకోవాలి దీనికి. అంటే దీని వలన సాధన వలనే ఇది అవుతుంది సార్. ఏమి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు ఇవాళ వరకు అయితే ఏ ఇబ్బంది లేదు సార్. మా గురువు దయ వలన ఏ ఇబ్బంది వచ్చలేదు సార్. ఇప్పుడు నేను ఇట్లా చేయబట్టి ఒక 6-7 మాటలు అంటారు సార్. సార్ ఏది నువ్వు ఒక మాట వస్తే మతికి వచ్చింది సార్. ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే సార్ ఈ పిల్ల కొద్దిగా ఫోటో వస్తుంది సార్. వస్తుంది సార్. అంటే ఊపిరి అందు నుండి దీనికి కలెక్ట్ అయి ఉంటుంది సార్. దానికి ఆ కలెక్ట్ వాళ్ళని కూడా కొంచెం అట్లా తీసుకుంటారు సార్. సార్ మేము ఏదో గుర్తు రావాలని కాదు సార్. మేము ఎందుకంటే శిశువర్గం తీసుకున్నామో మా అప్ప ఎవరంటే పలాని సుభాంతాత్ అని ఒక పేరు ఉండాలని చెప్పి మేము కూడా సాధన చేసాం సార్. మా గురువుని అనుచరంలోనే సాధన చేసినాం సార్. అంతగా మేమైతే ఇంకా ఏదో వల్ల ఏదో వెళ్ళని కాదు సార్. మాకు ఎల్లవేళలో గంజాల బడిసా తాత సార్. మా పుట్టడమే నా పేరే బడిసా తాత అని పెట్టారు సార్. ఆ నీళ్ళు అనేది మా గురువు ద్వారా వచ్చినారు సార్. మరి మాకు సుభాంతాత్ వలన ఈ నీళ్ళు వచ్చినాయి సార్. ఇప్పటికి మా కోరికలు అన్నీ మంచిగా ఉండవు సార్. ఇప్పుడు ఇవాళ వరకు ఏమి లేదు. మా గురువు ఏమంటాడంటే ఆత్మ పరమాత్మ, వడ్ల గింజల బియ్యం గింజ, ఏది ఏమైనా భయం వల్లనే భక్తి వస్తుంది, భక్తి వల్లనే ముక్తి ఉంటుంది. ఎప్పుడైనా కానీ భయం వల్లనే భక్తి అని అందరికీ మీరు చేసుకున్నాను అని మా గురువు పదే పోయినప్పుడల్లా ఈ విధంగా చేసుకున్నాలని శిక్షణ ఇస్తాడు సార్ మా గురువు ఆజ్ఞలోనే మేము చేసుకున్నాం సార్. ఆ పేరు కే బడిసా తిమ్మాపురం సార్. కే తిమ్మాపురం, యమనూరు మండలం, కర్నూలు జిల్లా.